డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, విజయసాయి రెడ్డిని గత 2 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసి మరీ ఆయన్ని బాగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. దానికి గాను ఈ రోజున విజయసాయి రెడ్డి కూడా ఒక ట్వీట్ చేయటం జరిగింది. అందులో జగన్మోహన్ రెడ్డి అడిగితే నేను ఏదైనా చేస్తాను, కానీ ఈ కిందనున్న నెంబర్ 2 గాళ్ళు కానీ చుట్టూతా ఉన్న కోటరీ కానీ అడిగితే నేనెందుకు చేస్తాను అని దీన్ని కూడా ఆ ట్వీట్లో ఉదాహరించడం జరిగింది. గతంలో మరి సిబిఐ ఈడీ కేసుల్లో మొత్తం A2గా ఉన్న విజయసాయి రెడ్డి ఈ 5 సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి చేసిన వేటిల్లో మరి నెంబర్ 2గా ఏం లేడు. ఆయనే చెప్పాడు స్వయానా, నేను నెంబర్ 2 నుంచి 2000కి నా నెంబర్ పడిపోయింది అన్నట్టుగా ఆయన చెప్పాడు. కాకపోతే మరి చుట్టూతా ఉన్న కోటరీ ఏదో మరి విజయసాయి రెడ్డిని ఆ నిందలన్నీ తన మీద వేసుకోవాలి అని అడిగినట్టుగాను, జగన్మోహన్ రెడ్డి అడిగితే నేను ఆ పని చేస్తాను, కానీ ఇవి కింద ఉన్న కోటరీ అడిగితే నేనేం చేస్తాను, వీళ్ళందరూ నన్ను రెచ్చగొడుతూ ఉన్నారు, నేను గనక నోరు తెరిస్తే జగన్ పరువే పోతుంది, జగన్కే నష్టం జరుగుతుంది, కాకపోతే ఈ కిందనున్న నెంబర్ 2 గాళ్ళ మొత్తానికి లాభం చేకూరుతుంది, జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో కానీ లేకపోతే జగన్కి నష్టం చేయాలనే కారణంతో కానీ ఈ కిందనున్న నెంబర్ 2 గాళ్ళు మొత్తం నన్ను రెచ్చగొడుతూ ఉన్నారు అని ఆ ట్వీట్ యొక్క సారాంశం. పోనీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నా విజయసాయి రెడ్డిని వదిలిపెట్టాడా అంటే, ఆయన మరి ఈ రాజ్యసభ సభ్యత్వం వదిలేసి బయటకు వెళ్ళిపోయినప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినప్పుడు మరి విజయసాయి రెడ్డి గురించి లైట్గా ప్రస్తావించినప్పటికీ మొన్న లిక్కర్ స్కామ్లో వరుస అరెస్టులు జరుగుతున్నాయి. ఇక జగన్మోహన్ రెడ్డి అరెస్టే ఫైనల్ అని అనుకుంటున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ఓ ప్రెస్ మీట్ పెట్టి అందులో విజయసాయి రెడ్డిని టార్గెట్ చేశాడు. అసలు ఈ లిక్కర్ స్కామ్ మొత్తం బయటకు వచ్చింది అని అంటే విజయసాయి రెడ్డి మూలానే అన్నట్టుగా ఆయన మాట్లాడి టీడీపీ పార్టీ తోటి ఆయన మిలాఖత్ అయిపోయాడు, చంద్రబాబు నాయుడుకి అమ్ముడు పోయాడు అనే మాటను కూడా వాడాడు. ఇందులో సజ్జల రామకృష్ణారెడ్డి అంటే నెంబర్ 2గా ఉన్న వ్యక్తులు ఈ రోజునైతే సజ్జల రామకృష్ణారెడ్డే. మరి ఆయన చెప్పిన నెంబర్ 2 ఎవరు? వీళ్ళు కాక ఎవరుంటారు? సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేసి మరి విజయసాయి రెడ్డి ఈరోజు ఆ ట్వీట్ పెట్టింది. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రోలింగ్లో భాగంగా ఏదో టీడీపీ నాయకుడైన టీడీ జనార్దన్ తోటి విజయసాయి రెడ్డి మంతనాలు జరిపాడని ఏదో సీసీ కెమెరా ఫుటేజ్ను కూడా బయటకు చూపిస్తే దాని మీద విజయసాయి రెడ్డి స్పందిస్తూ దాని వెనకున్న అసలు కథ చెప్పాడు. అందులో ఒక వ్యక్తిని పరామర్శించటానికి వెళ్ళినప్పుడు, ఆ ఘట్టంనేని ఆచాష్గిరావుని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు టీడీ జనార్దన్ కూడా అక్కడికి రావటం జరిగింది. ఆయన వస్తాడనే సంగతి నాకు అసలు తెలియదు అనే విషయాన్ని కూడా విజయసాయి రెడ్డి చెప్పుకొచ్చాడు. మరి టీడీ జనార్దన్కి మరి ఘట్టంనేని ఆచాష్గిరావుకి ఉన్న సంబంధం కూడా అది కూడా దాదాపుగా అందరికీ తెలిసిందే. ఆయన పరామర్శించడానికి వెళ్ళాను తప్ప ఇందులో మంతనాలు ఏమి లేవని. కాకపోతే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, మరి లిక్కర్ స్కామ్లో విజయసాయి రెడ్డి ఎందుకు అరెస్ట్ కాలేదు? సిట్టు ఆయన్నేమి సాక్షిగా పరిగణించో ఇంకో దానిగా చూడలేదు. ఆయన కూడా అక్యూజ్డ్గానే A5గానే ఆయనకు ముద్ర ఇవ్వటం జరిగింది. ఈ లిక్కర్ స్కామ్లో ముందునున్న వాళ్ళు తర్వాత ఉన్న వాళ్ళు అందరు అరెస్ట్ అయ్యారు, కానీ విజయసాయి రెడ్డి మాత్రం అరెస్ట్ కాలేదు. కాకపోతే ఇక్కడ అసలు గమనించాల్సిన సంగతి ఏమిటి అని అంటే, విజయసాయి రెడ్డికి టీడీపీకి ఉన్న అనుబంధంతో ఇది జరగలేదా, లేదు విజయసాయి రెడ్డి బీజేపీతో నడుపుతున్న సంబంధాల మూలంగా ఇది జరగలేదా అనేది ఇక్కడ ఒకంత అనుమానాస్పదమే అయినప్పటికీ విజయసాయి రెడ్డి అరెస్ట్ అయితే జరగలేదు ఈ లిక్కర్ స్కామ్లో. మిథున్ రెడ్డికి అయితే ముందస్తు బెయిల్ ఉంది కాబట్టి ఆయన అరెస్ట్ చేయలేదు, మిగతా అందరిని అరెస్ట్ చేశారు. అసలు జగన్ హయాంలో జరిగిన కుంభకోణాలు మొత్తం బయటకు రావడానికి కారణం విజయసాయి రెడ్డి అన్నట్టుగా ఈరోజు వ్యవహారం నడిపిస్తూ ఉంటే, మరి కిందనున్న వ్యక్తులు మొత్తం విజయసాయి రెడ్డిని టార్గెట్ చేసి మరి ఆయన్ని బాగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఆయనే బండారం ఏదో బయట పెడుతున్నట్టుగా మాట్లాడుతుంటే, ఈరోజే గనక విజయసాయి రెడ్డికి తిక్క రేగింది అని అంటే, ఆయన గనక చేయదలుచుకుంటే జగన్కి అపారమైన నష్టం చేయగలడు. ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి మర్చిపోయాడు. మరి ఆయనే ఆ ప్రెస్ మీట్లో డైరెక్ట్గా విజయసాయి రెడ్డి గురించి ప్రస్తావించి మరీ చెప్పాడు. మరి పాత సిబిఐ ఈడీ కేసుల్లో
విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారిపోతే, విజయసాయిరెడ్డి కావలసిన సమాచారాన్ని అంతా బయట పెడితే ఈ 12 సంవత్సరాలుగా బెయిల్ పైన ఉన్నది మొత్తం ఒక గాలివాన కొట్టుకుపోయినట్టు మొత్తం కొట్టుకుపోయిద్ది. మరి ఇందులో జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దయిపోయి ఆయన మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుందేమో. యాక్చువల్గా ఇప్పుడు లిక్కర్ స్కామ్లో మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే జగన్మోహన్ రెడ్డి అరెస్టు మీద కొంచెం సందిగ్ధంలోనే ఉంది. మన దీంట్లో అరెస్ట్ చేయాలా, లేకపోతే దీన్ని అరెస్ట్ని కేంద్రం మీదకి నెట్టాలా అని బీజేపీ కూడా తామేమీ దీన్ని పట్టుకోమన్నట్టుగా దూరం నుంచి అంటం ముట్టం తాకం అన్నట్టుగానే ఉంటే, జగన్మోహన్ రెడ్డి కూడా బీజేపీకి దగ్గర అవడానికి కొన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు నడుపుతున్నట్టుగాను, కొంత మందిని వాళ్ళకి దగ్గరికి రాయబారానికి పంపిస్తున్నట్టుగా కూడా సమాచారం వస్తుంది. ఈ సమయంలో మరి విజయసాయిరెడ్డి ఏం చేస్తాడు? ఇలాగా 1 ట్వీట్లు పెట్టి జగన్ కౌంటర్ ఇచ్చాడు పో అని మీడియాకి కొంత సమాచారం ఇచ్చినట్టుగా, వాళ్ళకి కొంత ఫీడ్ ఇచ్చినట్టుగానే చేస్తాడా, లేదు జగన్మోహన్ రెడ్డి అసలు సంగతి బయట పెడతాడా? జగన్మోహన్ రెడ్డి సంగతి బయట పెడితే ఈ కిందనున్న ఈ 2 గాళ్ళు 3 గాళ్ళు ఎవరూ పనికిరారు. ఇక ఎందుకంటే అసలు పార్టీయే పునాదులతో సహా కూలిపోతే ఇక అందులో నెంబర్ 2 ఏముంటుంది, నెంబర్ 3 ఉంటుంది, నెంబర్ 1 స్మాష్ అయిపోతుంది. యాతావాత చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎంత విజయసాయిరెడ్డిని టార్గెట్ చేస్తున్నా, విజయసాయిరెడ్డి మాత్రం జగన్మోహన్ రెడ్డి మీద కొంచెం తగ్గే వాయిస్తున్నట్టుగా ఉంది. మరి దానికి ఇంతకు ముందు నుంచి కొన్ని కారణాలు కూడా చెబుతూ ఉంటారు. ఏదైనా ఒకటి జరిగితే మరి బాబాయ్ హత్య గుర్తుంది కదా, అలాంటిదే జరగొచ్చేమో, ఆ తరువాత అందులో ఇంక్లూడ్ అయిన ఉన్నవాళ్ళు కానీ, సాక్షులుగా ఉన్నవాళ్ళు కానీ, వాళ్ళందరూ కూడా ఎలాగా హతమైపోయారో ఆ విధంగానూ జరగవచ్చు అని చానాళ్ళ బట్టి ఆంధ్రదేశం అంతటా మాట్లాడుకుంటూనే ఉన్నారు. అందుకనే విజయసాయిరెడ్డి ఏ విషయాలు బయట పెట్టడు అని, జగన్మోహన్ రెడ్డి గురించి అతనికి బాగా తెలుసు అని. మరి ఇక నిజంగానే పెట్టవలసిన పరిస్థితి వచ్చినా విజయసాయిరెడ్డి బయట పెట్టట లేదు, జగన్కి ఇంకా ఫైనల్ అని బీజేపీ కనుక మార్కు విధిస్తే విజయసాయిరెడ్డి మొత్తం బయట పెడతాడా? ఈ రెండిట్లో ఏది జరుగుతుందనే చూడాల్సిన అవసరం ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.